1931 డిసెంబర్ 12న జన్మించినటువంటి జానకి చిన్న వయసులోనే కళలపై ఆసక్తి పెంచుకున్నారు. రేడియో ఆర్టిస్ట్గా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆ తర్వాత నాటక రంగంలోనూ తన ప్రతిభను చాటుకున్నారు. సినిమాల్లోకి వచ్చినప్పుడు మాత్రం అది ఒక సులభమైన నిర్ణయం కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో పెళ్ళైన మహిళలు సినిమాల్లోకి రావడం అంత సాధారణం కాదు. అయినా జానకి వెనక్కి తగ్గలేదు. 1950లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చినటువంటి షావుకారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో ఎన్టీఆర్తో కలిసి నటించిన జానకి తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. అదే సినిమా పేరు ఆమె పేరులో శాశ్వతంగా కలిసిపోయింది. జానకి కాస్త షావుకారు జానకిగా మారిపోయారు. ఆ తర్వాత వరుస అవకాశాలు తెలుగు, తమిళం, కన్నడం అలాగే మలయాళం భాషల్లో విభిన్న పాత్రలు రోజులు మారాయి, కన్యాశుల్కం, డాక్టర్ చక్రవర్తి, బడిపంతులు, సంసారం ఒక చదరంగం ఇలా ఇలా ఎన్నో సినిమాలలో తన నటనతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఆమె కేవలం గ్లామర్ హీరోయినే కాదు, పాత్రలో జీవించే నటి. కాలం మారింది, హీరోయిన్ల వయసు మారింది, సినిమా కథలు మారాయి. కానీ షావుకారు జానకి మాత్రం మారలేదు. హీరోయిన్ పాత్రల నుండి తల్లి పాత్రలకు, అమ్మమ్మ పాత్రలకు, కీలకమైన క్యారెక్టర్ రోల్స్కు మారిన ప్రతి పాత్రకు తనదైన ముద్ర వేశారు. 400కు పైగా సినిమాల్లో నటించిన ఆవిడ సినిమాతో పాటు వేదికపైన వందలాది ప్రదర్శనలు ఇచ్చారు. నటిగా ఆమె చేసిన సేవలకు ఎన్నో పురస్కారాలు దక్కాయి. నంది అవార్డులు, కలైమామణి, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గౌరవాలు, అన్నిటికంటే ముఖ్యంగా 2022లో భారత ప్రభుత్వం షావుకారు జానకికి పద్మశ్రీతో సత్కరించింది. కళారంగంలో ఆమె చేసిన 7 దశాబ్దాల సేవకు ఇది ఒక గొప్ప గుర్తింపు. సినిమా ప్రపంచంలో తరాలు మారిపోయాయి. ఇక ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి, కమల్ హాసన్ ఇలా ఎన్నో తరాల నటీనటులతో కలిసి ప్రయాణించిన అరుదైన కళాకారిణి షావుకారు జానకి. 2020లో విడుదలైన బిస్కోత్ ఆమె కెరియర్లో 400వ చిత్రంగా గుర్తింపు పొందింది. హీరోయిన్గా మొదలైనటువంటి ప్రయాణం, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగిన ప్రస్థానం, పద్మశ్రీతో గౌరవించబడిన జీవితం. షావుకారు జానకి ఒక నటి మాత్రమే కాదు, తెలుగు, దక్షిణ భారత సినీ చరిత్రలో ఒక అధ్యాయం. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పోషించిన పాత్రలు, ఆమె పలికించిన సంభాషణలు, ఆమె చూపించిన నటన వైవిధ్యం తరతరాల ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. షావుకారు జానకికి ఐ న్యూస్ కన్నీటి నివాళి.